తెలుగు మోరల్ స్టోరీస్. తండ్రి, తల్లి, కూతురు కథ. ఒక గ్రామంలో రాజు అనే తండ్రి, సీత అనే తల్లి, వాళ్ళ చిన్న కూతురు అనుశ్రీ అనేవారు మంచి కుటుంబంగా జీవించేవారు. అనుశ్రీ చాలా చురుకైన చిన్నపిల్ల. ఆమెకి పుస్తకాలు చదవడం, నాట్యం చేయడం చాలా ఇష్టం. కాని ఆమెకి ఒక సమస్య ఉండేది. తన పని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసేది. ఒకరోజు అనుశ్రీ తన బొమ్మలతో ఆడుకుంటూ పుస్తకం చదవడం మొదలుపెట్టింది. పుస్తకం మధ్యలోనే వదిలేసి నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఇదంతా గమనించిన తండ్రి రాజు అనుశ్రీకి ఒక గాథ చెప్పాలని అనుకున్నాడు. రాజు అనుశ్రీని పిలిచాడు. అనుశ్రీ, నీకు ఒక కథ చెప్తా విను అన్నాడు. అనుశ్రీ ఆసక్తిగా తన తండ్రి దగ్గరికి వచ్చి కూర్చుంది. రాజు మొదలెట్టాడు. ఒక చిన్న పిట్ట ఒకరోజు గూడు కట్టడం మొదలుపెట్టింది. కాని గూడు సగం కట్టగానే అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎక్కడో ఆహారం వెతికింది. తిరిగి రాగా ఆ గూడు పూర్తి కావాలని తెలిసి మరలా పని మొదలుపెట్టింది. కాని అది పూర్తయ్యేలోపే మరో చోటకి వెళ్ళిపోయింది. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించినా గూడు ఎప్పుడూ పూర్తవ్వలేదు. కాబట్టి ఆ పిట్ట తను రెస్ట్ తీసుకోవడానికి ఎప్పుడూ మంచి గూడు లేదు. ఈ కథ నుంచి నీకు ఏమైనా అర్థమైందా? అనుశ్రీ కొంచెం ఆలోచించి చెప్పింది. అర్థమైంది నాన్నా. నేను పని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేస్తున్నాను. కాని ఇప్పటినుంచి నేను ఒక పని మొదలుపెట్టాక పూర్తిగా చేసి తీరుతాను. అది విని రాజు సంతోషపడ్డాడు. తల్లి సీత కూడా ముద్దుగా అనుశ్రీని అభినందించింది. ఆ రోజునుంచి అనుశ్రీ తన పనిని పూర్తిగా చేయడం అలవాటు చేసుకుంది. ఇలా చిన్న కథతో అనుశ్రీ మంచి అలవాటు నేర్చుకుంది. ముగింపు: పని అర్థమయ్యే వరకు ఆపకపోవడం ఒక మంచి గుణం.